పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు. తండ్రి, ఈ రాత్రి సమయంలో మేము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. పగలంతయు మా పనులలో మాకు క్షేమమును, భద్రతను, అదేవిధంగా జయమును అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా పనులన్నిట్లో మీరు మాకు చూపిన కృపను బట్టి వందనములు. దేవా, మరి ప్రతి ఒక్కరిని కూడా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికి చేరినందుకు నీకు వందనాలు తండ్రి. మరి ఈ రాత్రి సమయంలో నిన్ను ప్రార్థిస్తున్నాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 17వ వచనము, నేను ఇతడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఈ మాటలను బట్టి, ఈ యొక్క గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనములు ప్రభా. మరి నీవు సామాన్యమైన, ఆచరణాత్మకమైన మరియు బరువైన వస్తువుల స్థానంలో అమూల్యమైన, అత్యంత విలువైన వాటిని ఉంచుతానని మీరు చెప్తున్నటువంటి వాగ్దానమును బట్టి నీకు వందనములు. ఇది కేవలము మనుగడ, ఆత్మరక్షణ కోసం ఉండే కాఠిన్యం నుంచి సౌందర్యము, దైవిక మహిమ మరియు శుద్ధీకరణ వైపు జరిగే మార్పును చూపించే విధంగా ఈ యొక్క వాగ్దానం ఉన్నందుకు వందనములు. మా ప్రభా, మేము శుద్ధిపరచబడాలని మీరు కోరుకుంటున్నందుకు వందనములు. నీవు నీ ప్రజలకు ఎంత విలువనిస్తున్నావో అన్నది మాకు ఈ మాటల ద్వారా అర్థమవుతున్నది ప్రభా. అదేవిధంగా మాకు అధికారులుగా మీరు నియమించేవారు ఎలా ఉంటారంటే, గొప్పవారు, సమాధానమును అధికారులుగా, నీతిని విచారణకర్తలుగా. ఎంత అద్భుతం ప్రభా. మరి ఇశ్రాయేల్ దేశంలో నాయకులు తరచుగా పన్నులు వసూలు చేసేవారు, అవినీతి పరులై అణచివేత సాధనాలుగా ఉండేవారు. కానీ నాయకులు ఇకపై బలప్రయోగంతో కాకుండా శాంతితో, సమాధానంతో చక్కగా పరిపాలిస్తారు, నీతిగా, న్యాయంగా పరిపాలిస్తారు అని మీరు ఒక సామాజిక మార్పును కూడా తీసుకొస్తున్న విధానంలో మీరు ఇస్తున్న ఈ వాగ్దానంను బట్టి నీకు వందనములు. మా ప్రభా తండ్రి, ఇశ్రాయేలీలకు మీరు ఇస్తున్న ఈ గొప్ప వాక్యాలను, ఈ గొప్ప వాగ్దానాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి మా అందరి పట్ల కూడా మీరు గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. మా పట్ల కూడా మీరు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు. ఈ లోకంలో ప్రజలు ఎంతో పీడిత స్థితిలో ఉన్నారు. మరి అధికారులు బలమైన వారి చేతులలో, బలహీనులు ఏ విధంగా పీడించబడుతున్నారో, ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నారో, వీటన్నిటి నుంచి కూడా మీరు రక్షిస్తానని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు ప్రభానైనా ఒక మంచి దైవికమైన, ఆత్మీయమైన స్థితిని, శాశ్వతమైన గొప్ప స్థితిని మీరు అనుగ్రహిస్తారని, ఉన్నత స్థానానికి ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్తానని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. మా ప్రభా, అలాంటి గొప్ప కృప కొరకు మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాము మా తండ్రి. ఈ లోకంలో మీరు అంత్య దినాన్ని కూడా, అదేవిధంగా 1000 ఏళ్ల పరిపాలనకు కూడా దీనిని సాదృశ్యంగా, ప్రవచనాత్మకంగా వ్రాయబడినటువంటి ఈ యొక్క లోతైన వాగ్దానమును బట్టి నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రభా, నీవు మాకు విలువైన వాటిని, బంగారాన్ని ఇస్తారు, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును, ఇవన్నీ కూడా విలువైనవి. అలాంటి విలువైన వాటితో మమ్మలను తృప్తిపరిచే దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో తండ్రి, ఈ వాగ్దానం కొరకై నీకు వందనాలు దేవా. రాత్రి వేళ మేము నిద్రించకముందు ఈ వాగ్దానమును నీకు స్తుతులు చెల్లిస్తూ, ధ్యానిస్తూ మేము నిద్రించడానికి సహాయం చేయండి. మా కుటుంబంను ఆశీర్వదించండి, కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించండి. మా కుటుంబాలలో ఆదరణ, ఆత్మీయత, సమాధానం అనుగ్రహించండి. వృద్ధులను, చిన్నారులను దీవించి వారికి అందరికీ
మంచి ఆరోగ్యమును దయచేయండి, క్షేమమును అనుగ్రహించండి. చిన్న బిడ్డను దీవించి వారు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా కృప చూపించి పని వేడుకొంచున్నాం నాయన. మా దేవా తండ్రి, మరి చిన్న బిడ్డను సరైన మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులు తమ ఒక గొప్ప మార్గదర్శకంగా వారు ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా నాయన. మరి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించండి. యవన బిడ్డను దీవించండి తండ్రి. వారందరినీ మీ కాపుదల్లో భద్రంగా కాపాడం తండ్రి. మరి వారు శోధనలకు గురి కాకుండా కాపాడం తండ్రి. మంచి మార్గంలోకి రావడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కొరతలు కలిగి కష్టాలు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మరి మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా ఎంతోమంది చాలా కృంగుదలలో ఉన్నారు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో ఎవరు లేకుండా మీరు కనికరించండి. అందరినీ లేవనెత్తండి. సంతోషము సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా, నీవు స్థుతులకు అర్హుడవు తండ్రి. మరి ఏ కొరత లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిజినెస్ చేస్తున్న వారికి మంచి అభివృద్ధిని అనుగ్రహించండి దేవా తండ్రి. వివాహ ప్రయత్నము సఫలం చేయండి నాయన ప్రభా. మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, నువ్వెంతో కృప కలిగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు. మా అందరి జీవితాలలో మీరు ఎన్నో అద్భుత కార్యాలను చేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా ఏ కొరతలు లేకుండా కాపాడండి. అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించండి. వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రభా. నీవు వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు తండ్రి. వారికి తప్పకుండా న్యాయం జరిగించండి. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు నాయన. వారికి అందరికీ సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతూ ఉంటుండగా వారికి నెమ్మదిని అనుగ్రహించండి. ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు మా ప్రభా. అనారోగ్యంతో ఉన్నవారు మరి సీరియస్ కండిషన్స్లో ఉంటున్నారు. ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతూ క్రిటికల్ కండిషన్స్లో వెంటిలేటర్పై ఉన్న వాళ్ళు, ఐసీయూలో ఉన్న వాళ్ళు ఉన్నారు తండ్రి. వారిని అందరినీ కూడా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి దేవా ప్రభా. మరి డాక్టర్లు, నర్సులు ఇంకా ఇతర సిబ్బంది రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నప్పుడు వారికి మంచి కాపుదలను అనుగ్రహించి ఓపికను, సహనం అనుగ్రహించండి ప్రభా. వారు అప్రమత్తతో చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళను కూడా దీవించి వారు కూడా ఎంతో క్షేమంగా పనులు చేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, దయగలిగిన దేవుడవు నాయన. మరి ఎంతగానో కష్టపడుతున్నటువంటి అనేక మందిని, శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, దుఃఖిస్తున్న వాళ్ళను, బాధపడుతున్న వాళ్ళని అందరినీ కూడా కనికరించి క్షేమంగా నడిపించండి తండ్రి. తండ్రి ప్రభా, వారికి నాయన మరి ఆధారం చూపించమని తండ్రి సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి తండ్రి. మా ప్రభా, వారి రక్త సంబంధికులు, ప్రియులైన వారు ఎంతగానో వారి కొరకు ప్రార్థనలు చేస్తున్నారు దేవా. మీరు ప్రార్థనలు అంగీకరించే దేవుడై ఉంటున్నారు తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన అంగీకరించి ప్రతి ఒక్కరిని కూడా రక్షణలోకి నడిపించండి ప్రభా. మీరే తండ్రి సమస్తం చేయగలిగిన గొప్ప దేవుడు. ఎవరు కూడా తండ్రి రాకడలో వదిలిపెట్టబడ్డం నీకు ఇష్టం లేదు కనుక ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా రాకడకు సిద్ధపరచండి తండ్రి. వ్యవసనాలకు గురైనటువంటి వారికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. సేవకులను ఆశీర్వదించి వారందరి యొక్క సేవను మీరు అద్భుతంగా ఆశీర్వదించండి మా దేవా ప్రభా. మా ప్రార్థనలు కోరే ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎంతమంది ప్రార్థనలు అవసరమై అడుగుతున్నారో వారికి అందరికీ నాయన, వారికి ఏం అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చి, కొరతలు తీర్చి మరి నెమ్మదిని అనుగ్రహించండి దేవా. మరి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారిని అందరినీ కూడా ఎంతో క్షేమంగా కాపాడండి తండ్రి. వారికి ఉన్న కష్టం తీర్చండి ప్రభా. మరి మీరు ఎంత గొప్ప దేవుడు తండ్రి. హృదయాలను ఎరిగిన దేవుడవు. వారి హృదయంలో ఏ దుఃఖము, బాధ ఉందో తీసివేయండి ప్రభా. క్షమాపణ హృదయం అనుగ్రహించి నాయన సంతోషంగా, నెమ్మదిగా వారు నిన్ను స్తుతించు ప్రభా. నీ వాక్యం ధ్యానించుకుంటూ నిద్రించినట్లుగా చక్కటి నిద్రతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి సమయంలో మేము కూడా నిద్రించబోతూ ఉంటుండగా
తండ్రి, మీరు మాకు ఇంతవరకు ఇచ్చిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు తండ్రి. మాకున్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించుకొని ప్రార్థిస్తున్నాము. ఈ దినమంతయు మాకు తోడైన రీతినే తండ్రి ఈ రాత్రి కూడా మమ్మల్ని దీవించండి. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనత తొలగించండి దేవా. మరి పగలంతా కూడా మేము చేసిన అపరాధములను దయతో క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము తండ్రి. మేము అలసి ఉన్న రీతిని నిద్రించుచుండగా ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి. నీ సురక్షితమైన రెక్కల నీడలో తండ్రి మమ్మల్ని క్షేమంగా కాపాడండి. ఏది ఇబ్బంది కలగకుండా మంచి నిద్రను, రెస్ట్ను మాకు అనుగ్రహించిన ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.